నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అదేవిధంగా మీరు ఎగ్జామ్స్ ఏమైతుంది, కోర్టు డెసిషన్ ఏమైతుంది అన్ని ఇంకేం చెప్తలేడు, కోర్టులో ఏం డెసిషన్ వస్తలేదు, ఏం జరుగుతుంది, అన్నెందుకు రిప్లై ఇస్తలేడు, అన్నెందుకు రెస్పాన్స్ ఇస్తలేడని మరికొంతమంది ఇది ఏమైతుంది అసలు డెసిషన్ వస్తుందా రాదా అని చెప్పి మరికొంతమంది చాలా అయోమయ పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తారు. కాకపోతే డీటెయిల్ గా మీ ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేస్తా, కోర్టులు ఏమైంది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ దానికంటే ముందు మీకు ఒక చిన్న ముందు జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తే మీకు డీటెయిల్ గా ఏమి జరగబోతుంది, ఏమైతుంది, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం ఫస్ట్ పిల్ అనేది మనం ఫైల్ చేసింది జూన్ 31 రోజు. జూన్ 30th రోజు మీరు అందరు సెట్ ఎగ్జామ్ స్టూడెంట్స్ మీరు మాట్లాడితే ఆల్ ఆఫ్ సడన్ గా అన్న 2 days లో డెసిషన్ తీసుకోవాలి, పిల్ ఫైల్ చేయాలి, పిల్ కావాలని కోర్టును ఆశ్రయించాలంటే మా ఇన్వెస్టర్ అందరం కలిసి డిస్కస్ చేసుకొని కోర్టుకు వెళ్ళి పిల్ అనేది మనం 31st రోజు పిల్ చేసినాం. 30th రోజు పిల్ ఫైల్ చేస్తే 31st పిల్ అనేది మనకి బెంచ్ పైకి వచ్చింది ఎమర్జెన్సీ కేసు కింద. మనకి ఫస్ట్ గేరే ఎగ్జామ్స్ ఉండే. ఇమీడియట్ గా మనం వేసిన 2 కాన్సెప్ట్స్, ఒకటేమో ఫస్ట్ ది అంటే ఫస్ట్ మెయిన్ మనం పెట్టింది ఏంటి, సెట్ ఎగ్జామ్స్ ఇమీడియట్ గా పోస్ట్ పోన్ అవ్వాలి, దాని తర్వాత ఇంజనీరింగ్ ఆల్ సెమిస్టర్స్ మాస్ ప్రమోషన్ పైన 2 మెయిన్ ఎజెండా తోటి మనం ఆ రోజు పిల్ అనేది ఫైల్ చేయడం జరిగింది. ఈ అందరికి క్లారిటీ ఉంటుంది ఈ విషయానికి. కాకపోతే దాని తర్వాత సెట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి, ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేసారు. పాలిటెక్నిక్ ఆర్టికల్ ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఏది కూడా జరగదని గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది, దాని పోస్ట్ పోన్ కూడా అవ్వడం జరిగింది. దాని తర్వాత సెకండ్ జడ్జ్మెంట్ మనకు వచ్చేసి దాని పోస్ట్ పోన్మెంట్ జూన్ 9th రోజు మనకి సెకండ్ దాని సెట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాక నెక్స్ట్ దానిపైన లైక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా చేయరా మాస్ ప్రమోషన్ పైన ఎంక్వైరీ కోసం మనకి చీఫ్ జస్టిస్ గారు ఆ రోజు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? జూన్ 9th రోజు ఇచ్చినాక జూన్ 9th రోజు ఏం జరిగింది, గవర్నమెంట్ కి 3 weeks టైం, 3 వారాల గడువు ఎగ్జామ్స్ మీరు కండక్ట్ చేస్తే. ఎందుకంటే మనకి మధ్యకాలంలో ఏమైపోయింది, జూన్ 7th రోజు మనకి యూజీసీ గైడ్ లైన్స్ ఇచ్చింది. జూన్ 7th రోజు యూజీసీ గైడ్ లైన్స్ వచ్చినాయి. యూజీసీ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత జూన్ 7th రోజు గవర్నమెంట్ ఒక అవకాశం దొరికింది. జూన్ 9th రోజు మేము యూజీసీ గైడ్ లైన్స్ ఫాలో అవుతామని చీఫ్ జస్టిస్ గారు చెప్పడం జరిగింది. ఆ రోజే మన పిటిషన్ అయిపోయింది కదా, మీ ఫస్ట్ది మీరు వేసిన అయిపోయింది కొట్టేస్తామంటే ఆ రోజు మన అడ్వకేట్ గారు లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారు ఫైట్ చేసి లేదు మేము వేసిన మా సెకండ్ ఏదైతే మేము సెకండ్ కాజ్ పెట్టినామో మా మెయిన్ డిమాండ్ ఉందో మాస్ ప్రమోషన్ పైన క్లారిటీ ఇవ్వాలి అది అంటే గవర్నమెంట్ కి 3 వారాల గడువు ఇచ్చారు. 3 weeks టైం గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి, ఎగ్జామ్స్ పెడితే ఎట్లా పెడతారు ఏంటి అనేది. ఆ డేట్ కి మనకి నెక్స్ట్ వచ్చింది జూలై 30th. జూలై 30వ తారీఖు మనకు కావాల్సిన నెక్స్ట్ హియరింగ్. ఆ రోజు వరకు గవర్నమెంట్ దాని లోపున వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ ఎట్లా పెడతారు వాళ్ళ ప్రణాళిక అనేది డిక్లేర్ చేయాలి. క్లియర్? వీటికి జూలై 30th. ఇంత కూడా మీకు డీటెయిల్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఏం జరిగింది, పిల్ వల్ల ఏం జరగబోతుంది, అసలు ఏమైతుంది అనే క్లారిటీ చాలా మంది పిల్లలకు లేదు. పిల్ అంటే ఏదో అనుకుంటారు, ఏ రకంగా సొల్యూషన్ వస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 30th వరకు సబ్మిట్ చేసిన గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంబంధించిన విద్యాశాఖ మంత్రి కానీ పాపిరెడ్డి కానీ మీరు 30th వరకు గవర్నమెంట్ కోర్టుకి ఒక వాళ్ళ తరఫున వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి ఫైల్ చేయాలి. కానీ వాళ్ళు ఫైల్ చేయలేదు.
30th మనకు కావాల్సింది 4th రోజు వస్తుందని చెప్పి ఆ రోజని ఇవాళ మన కోర్టు జడ్జ్మెంట్ ఉంటుందని అనుకున్నాం. ఎందుకంటే మండే ట్యూస్డే నార్మల్ పెళ్లి ఉంటుంది, హాలిడేస్ రావడం వల్ల ట్యూస్డే ఇవాళ పెళ్లి ఉంటుందని. కానీ ఫ్రైడే రోజు లిస్టింగ్ లో మన పిల్లలు లిస్ట్ అవ్వలేదు, నెంబర్ లిస్ట్ కాలేదని వాళ్ళ మార్నింగ్ అడ్వకేట్ గారు దానిపైన మూవ్ చేద్దామన్నప్పుడు మెన్షన్స్ అని ఉంటాయి కోర్టులో. మార్నింగ్ ఏదైతే ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయో మెన్షన్స్ అని చేస్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే పిల్ అనేది ఫైల్ చేసే మనపైన ఉంటది. పిల్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిల్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇదేంటంటే ప్రజలందరి క్షేమం గురించి ఆలోచించి ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉందని కొన్ని సర్కమ్స్టాన్సెస్ కాన్సిక్వెన్సెస్ పెట్టి పిల్ అనేది వేయడం జరుగుతుంది. అది వేసినాక ఉన్న సిచ్యువేషన్ శాలిటీ ప్రకారం పిల్ అనేది ముందుకు తీసుకురావడం జరుగుతుంది పైకి. కానీ మన దగ్గర ఏమైందంటే గవర్నమెంట్ ఎటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయలేదు అఫీషియల్ గా. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏది తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏమి నోటిఫికేషన్ కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రోజు వరకు రాలేదు. నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి, కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రోజు వరకు అఫీషియల్ గా ఏ గవర్నమెంట్ వెబ్సైట్ లో రిలీజ్ కాలేదు. ఇది కరెక్టా కదా మీరే ఆలోచించండి. కానీ అందరూ అన్నట్టు ఆగస్ట్ 24th 23rd ఆంధ్రప్రభ పేపర్ వచ్చింది. ఆంధ్ర 23rd ఈ ఆగస్ట్ 23rd ఏదో ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పని డిక్లేర్ అయిందని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్. కానీ ఆగస్ట్ 23rd డేట్ వచ్చింది. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో ఎంసెట్ అనేది 23వ తారీఖున పెడతారు అని ఒక పేపర్ వచ్చిన ఆర్టికల్ తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫీషియల్ గా డేట్ అనేది డిక్లేర్ చేయలేదు. ఎటువంటి ఎగ్జామ్ కి డేట్ అనేది డిక్లేర్ చేయలేదు. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఈ రోజు వరకు గవర్నమెంట్ ఏ సైట్ లో కూడా, అది జేఎన్టీయూ కానీ, ఉస్మానియా కానీ, పాలమూరు కానివ్వండి, కాకతీయ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మహాత్మా గాంధీ కానివ్వండి, ఆచార్య ఎన్టీఆర్ కానివ్వండి, ఏ ఒక్క విద్యార్థి కూడా యూనివర్సిటీ పరంగా అఫీషియల్ గా ఒక డేట్ అనేది డిక్లేర్ కాలేదు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని. ఇది వరకు క్లియర్. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం, మన స్టేట్ లో అయిన ప్రాబ్లం ఏంటంటే, స్టేట్ అనేది ఒకటి నార్మల్ స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ పాలసీ డెసిషన్ అని ఒకటి ఉంటుంది. పాలసీ డెసిషన్ స్టేట్ అనేది ఒక పాలసీ డెసిషన్ అనేది తీసుకోవాలి ఫస్ట్. ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, రెండు విధానాల గవర్నమెంట్ అనేది ఫస్ట్ ఏ రకంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఉంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని క్లారిటీ ఇవ్వాలి. లైక్ దీన్ని జేఎన్టీ ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీ యూనివర్సిటీ చెప్తున్నా. జేఎన్టీ ఉంది, దీని కిందకి దీని అఫిలియేటెడ్ కాలేజ్ వస్తాయి, ఆటోనమస్ కాలేజెస్ ఇదే ఫాలో అయితే ఆటోనమస్ వస్తాయి, అంటే దీన్ని ఫాలో అయ్యే ఏ సిస్టమ్ అన్నా కూడా మనకి దీని కిందకే వస్తుంది. ఆటోనమస్ కాలేజ్ ఉన్నా కానీ ఈ యొక్క పాలసీ డెసిషన్ ప్రకారమే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ స్టేట్ ఒక పాలసీ తీసుకుంటే దాని పరంగానే కండక్ట్ చేసేది ఉంటుంది. కానీ ఈ ఆటోనమస్ కాలేజెస్ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, ఈ ఆటోనమస్ కాలేజ్ ఏమంటారు అంటే మేము యూజీసీ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాము అంటారు. క్లియర్? యూజీసీ గైడ్ లైన్స్ ఫాలో అయితే యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఓన్లీ ఫైనల్ ఇయర్స్ కి మటుకే ఎగ్జామ్స్ పెట్టమని మ్యాండేటరీ ఉంది.
ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కి పెట్టమని ఎక్కడ కూడా లేదు. మొన్న మీకు లాస్ట్ స్లైడ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్పిన. కానీ పట్టించుకోక ఈ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అడ్డగోలుగా కేవలం సింగిల్ పాయింట్ ఆఫ్ ఎజెండా ఏంటది, కేవలం ఈ కాలేజ్ వాళ్ళు ఫీజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే అడ్డగోలుగా మన పైసలు దండుకోవచ్చని గవర్నమెంట్ ఇచ్చింది. ఆగస్టు 15 స్టార్ట్ అయితే ఇచ్చిన ఆగస్టు 17 డేట్ ఇచ్చింది. ఇది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి. పేరెంట్స్ కి నేను సింపుల్ గా క్వశ్చన్ అడుగుతున్నా, ఆగస్టు 17 కి స్టార్ట్ కావాలంటే మరి ఈ రోజు డేట్ ఆగస్టు 4. ఎంసెట్ పిల్లలకి ఇంకా ఎంసెట్ కండక్ట్ చేయలే, వాళ్ళ రిజల్ట్ పబ్లిష్ చేయలే, వాళ్ళకి ర్యాంక్స్ రాలే, వాళ్ళ ఇప్పుడు పాస్ అయ్యి నెక్స్ట్ వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్ తెలియదు, ప్రొసీజర్ తెలియదు. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే కనీసం 10 రోజుల ముందు ఇంటిమేట్ చేయాలి, అది ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ. కానీ ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది, మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్ గా మీకు చెప్పేది కూడా దీనికోసమే. అందరు శ్రద్ధగా వినండి. మనము ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి పెట్టేది ఉంటే, ఆన్లైన్ లో గవర్నమెంట్ పెట్టే ఉద్దేశమే ఉంటే, ఏదో యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం పెడతాం అని మీరు చెప్తున్నారు. ఫస్ట్ థింగ్ మీరు క్రియేట్ చేయాల్సింది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే ఏ రకంగా ఆన్లైన్ అనేది ఫాలో అవ్వాలి, ఆన్లైన్ ఏ రకంగా ఫోన్ యూజ్ చేయాలి, ఏ రకంగా వాడచ్చు, నెట్వర్క్. సెకండ్ వచ్చేసి నెట్వర్క్ ఇష్యూస్, అంటే నెట్వర్క్ కనెక్షన్ 2G 3G 4G ఆ నెట్వర్క్ సంబంధించి దానిపైన అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ రాయగలుగుతారనే దానిపైన గవర్నమెంట్ ఫస్ట్ ఇవన్నీ చూడాలి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఎక్కడ చూసినా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆటోనామస్ కాలేజీలు కేవలం కండక్ట్ చేసేది గవర్నమెంట్ పాలసీ డెసిషన్ రాదు, ఏం రాదు, కండక్ట్ చేస్తాం వాళ్ళతో ఫైనల్ చేస్తాం. ఈరోజు అడ్డగోలు ఇష్టం అన్నట్టు దేనికి పడితే వాళ్ళకి పెడుతున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఈ ఆన్లైన్ క్లాసెస్ పై ఈరోజు వాళ్ళకి అవేర్నెస్ లేదు, నెట్వర్క్ దానిపై గవర్నమెంట్ చర్యలు తీసుకోలేదు. అంటే విద్యను ఏ ముందుకు తీసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ దానిపైన ఈ రోజు వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఈ ఫీజు అనేది ఉందనివ్వండి, దీనిపై మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనికి ఏం చేస్తున్నాం నెక్స్ట్, ఇది మెయిన్ సబ్జెక్ట్. ఇది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే డేట్. ఆన్లైన్ క్లాసెస్ పైన నెట్వర్క్ దానిపైన చర్యలు లేవు, ఆన్లైన్ కి సంబంధించి కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. క్లియర్? ఇవ్వకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా మరి ఇప్పటివరకు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఇవన్నీ కూడా మనం క్వశ్చన్ చేస్తున్నాం, అడుగుతున్నాం. అంటే రేపు వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ అని కూడా వాళ్ళ గవర్నమెంట్ క్యాబినెట్ మీటింగ్ అనేది కూడా రేపు స్టేట్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇందులో 100% చెప్తున్నా, వీళ్ళు డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్ ఫస్ట్ పాయింట్ కరోనా ఉంటే దానికంటే ముఖ్యమైనది ఎడ్యుకేషన్ ఉంటుంది. కోవిడ్ గురించి ఉద్యమం అది ఉంటే సెకండ్ ఎడ్యుకేషన్ పైన మెయిన్ సబ్జెక్ట్ అనేది వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి రేపు క్యాబినెట్ మీటింగ్ లో ఏం డెసిషన్ తీసుకుంటారో దీనిపైన కూడా ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి సంబంధించి ఈ రెండు ఇందులో ఎడ్యుకేషన్ లో మనకి ఇంటర్ తోటి మొదలు పెడితే పీజీ అన్ని అందరికి కూడా సబ్జెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. కానీ వీళ్ళు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే
ఈ ఆటోనమస్ కాలేజీలో ఫీజు కోసం ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ సిడిసి, నా దృష్టికి వచ్చిన కొన్ని చెప్తా. సిడిసి, రంగారెడ్డిలో సివిఆర్, ఇంకా సిబిఐటి, సివిఎస్ఆర్. ఈ పేరు చాలా క్లియర్గా అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ కాలేజీలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామన్నారు. సివిఆర్ విషయం మీకు చెప్తా. వీళ్ళు ఏమంటారు? ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, కానీ అటెండ్ కాని స్టూడెంట్స్ కి మళ్ళీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెడతామంటారు. ఎప్పుడు కరోనా సిచ్యువేషన్ కంట్రోల్ అయినాక ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెడతామంటారు. కానీ మన రూల్ ప్రకారం, ఎడ్యుకేషన్ లా ప్రకారము ఏ స్టూడెంట్ కన్నా ఎగ్జామ్ అనేది ఒకటే రకంగా పెట్టారు, ఒకటే సిస్టమ్ పెట్టారు. అప్పుడే రిజల్ట్ పబ్లిష్ చేసిన కరెక్ట్ జెన్యూన్ అని చెప్పి కన్సిడర్ చేస్తారు. కానీ కేవలం వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది మన రిజల్ట్స్ కోసం కాదు, మన దానిపైన క్లారిటీ కోసం కాదు. కేవలం వీళ్ళు కండక్ట్ చేసేది ఫీజు కోసమే, కేవలం పైసలు తగ్గుకోనికే. సో ఇటువంటివి అరికట్టాలంటే మేము ముందుకు చెప్పినాము, ప్రతి యూనివర్సిటీకి దీనిపైన ఇస్తాం రిప్రజెంటేషన్. అంటే చాలా మటుకు మాకు కాపీస్ కూడా రాలేదు, చాలా మటుకు మాకు డేటా రాలేదు. సో దానికి సంబంధించి మేము ఎన్ఎస్ఏ తరఫున తెలంగాణ ఎన్ఎస్ఏ తరఫున మా డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫస్ట్ రంగారెడ్డి, హైదరాబాద్, ఈ రెండు డిస్ట్రిక్ట్స్ లో మాకు ఎన్ఎస్ఏ టీం ఉంటుంది. మా డిస్ట్రిక్ట్ టీమ్, మా యాక్టివ్ ఆఫీస్ బేరర్స్ అందరూ కలిపి దాదాపు ఇక్కడ ఒక 100 మంది ఉంటారు, ఇందులో ఒక 100 మెంబర్స్ ఉంటారు. రెండు డిస్ట్రిక్ట్ లో కలిపి మాకు 100 మెంబర్స్ టీం ఉంటుంది, లైక్ యాక్టివ్ గా. వీళ్ళందరినీ కూడా అసెంబ్లీ వైజ్ సాగ్రిగేట్ చేసి మా డిస్ట్రిక్ట్ ఆఫీస్, మా డిస్ట్రిక్ట్ కమిటీ ఉంటుంది 15 మంది. ఇంకోటి మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్. యాక్టివ్ టీం ఒక 100 మంది ఉంటే ఆఫీస్ బేరర్స్, ఎలక్టెడ్ ఆఫీస్ బేరర్స్ 15 మెంబర్స్ ఉంటారు 3 డిస్ట్రిక్ట్లలో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ డిస్ట్రిక్ట్స్ లో ఈ ఆటోనమస్ కాలేజీలో ఫీజు అని చెప్పి అడ్డగోలుగా పైసలు తగ్గుకుంటారు. ఇవాళ పొద్దున్నే శ్రీహిందూ కాలేజ్ లో కూడా ఒక చెల్లెమ్మ ఫోన్ చేసి, అన్న నాకు ఫీజు కడితే తప్ప నా లగేజ్ ఇస్తలేరు, మొత్తం కూడా నా హాస్టల్ ఫీజు కట్టమంటారు, 1,00,000 రూపాయలు కట్టమంటారు. అంటే మీరు కాస్త స్టూడెంట్ అడగొచ్చు, తక్షణమే ఎన్ఎస్సీ ఆఫీస్ బేరర్స్ మేము పోయి మాట్లాడి రూపాయి కట్టకుండా తన లగేజ్ తనకి ఇవ్వడం జరిగింది. మా ఎన్ఎస్ఏ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్ పాఠక్ చెప్పగానే స్పందించి ఇమీడియట్ గా వాళ్ళపై రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణు ఆదేశాల మేరకు ఆడున్న మా రంగారెడ్డి జనరల్ సెక్రటరీ సునల్ వీళ్ళ టీం అంతా కూడా కలిసి పోయి ఆ అమ్మాయికి న్యాయం చేయడం జరిగింది. కాకపోతే ప్రతి స్టూడెంట్ గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, మీరు మాత్రం చెప్పలేకపోతున్నారు. కాబట్టి మేము ఫేస్బుక్ లో ఏదైతే నా ఫేస్బుక్ అకౌంట్, తెలంగాణ ఎన్ఎస్ఓ ఫేస్బుక్ అకౌంట్ లో వీళ్ళతో మేము ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు అందరు పిల్లలు అంటారు, అన్న ఎగ్జామ్స్ పెడతలేరు, ఆన్లైన్ లో కాలేజ్ వాడు పెడుతుందో, కాలేజ్ వాడు పెడతలేరు. పెట్టినా బాధనే అవుతుంది మనకి, పెట్టకపోయినా బాధనే అవుతుంది. ఒక చోట ఒకటి పెట్టి ఇంకో చోట ఇంకోటి పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇవన్నిటినీ మనము అడ్డుకొని ఒక క్లారిటీ తీసుకొస్తే తప్ప సొల్యూషన్ అనేది వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏమో దీన్ని డిలే చేస్తుంది. ఆటోనమస్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు అదే వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతాము అని అంటారు. మరి వాళ్ళు స్టేట్ పాలసీ డెసిషన్ రాంది, క్లారిటీ రాంది. ఈ రకంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే రేపు పొద్దున ఒక డెసిషన్, ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ప్రమోషన్ అని చెప్పి డెసిషన్ ఫార్ వచ్చింది అనుకోండి, పాజిటివ్ వచ్చింది, అప్పుడు ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి? ఈ పైసలు దేనికోసం తీసుకుంటున్నట్టు? దీనివల్ల ఏం లాభం అవుతుంది? సరే రాలే అనుకోండి, రాకపోతే
ఎగ్జామ్ ర్యాంక్ లేని పరిస్థితి ఏంటి? వాడు పెట్టకపోతే ఇలా పెడతా అన్నాడు, పెట్టకపోతే అనేకమైన ఇష్యూస్ వస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ప్రాబ్లమేటిక్ తయారవుతుంది. సో దానికి సంబంధించి మేము ఎన్ఎస్సీ ఆఫీసర్స్ అందరితో డిస్కస్ చేసినాము. రేపు పొద్దున మా రాష్ట్ర కార్యవర్గంతో కూడా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ తీసుకుంటాము. తీసుకొని మా ఇన్ఛార్జ్ గారితో మాట్లాడి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా ఈ 24 రాష్ట్ర వాళ్ళందరితో మాట్లాడి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కాన్ఫర్ చేసి అందరినీ తీసుకొని ఈ ఆఫీస్ బేరర్స్ తోటి కూడా ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అండ్ ఇన్ఛార్జ్ తో మాట్లాడి పెట్టి ఫేస్బుక్ లో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ తీసుకుంటాం. అందులో డైరెక్ట్ గా మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ని ఫేస్బుక్ లో మేము స్క్రీనింగ్ పెడతాము. డైరెక్ట్ గా మా ఎన్ఎస్సీ ఆఫీస్ బేరర్స్ ఎవరు ఏ అసెంబ్లీ ఆ లిస్ట్ అంతా కూడా మీకు కనబడుతుంది. మీరు అందులో జాయిన్ అయ్యి ఇమీడియట్ గా అన్న మా డిస్ట్రిక్ట్ ఇది అని మీ ఇష్యూ చెప్తే ఒక సెటప్ చేసుకున్నాం మేము సెంట్రల్ ఆఫీస్. మా సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి ఎన్ఎస్సీ ఇక్కడ ఉన్న టీం వాళ్ళని మేము ఆ పలానా ఆఫీస్ బేరర్ నెంబర్ మీకు ఇమీడియట్ గా లైవ్ లో ఇస్తాము. అండ్ వాళ్ళ డేటా మీ కాలేజ్ ఇష్యూ ఈ ఆటోనమస్ కాలేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఇమీడియట్ గా మేము ఆ డీటెయిల్స్ అన్ని కూడా సేకరిస్తాము. సేకరించి మరొక మా యూనిట్ జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజ్ కి జేఎన్టీ దగ్గర ఎన్ఎస్సీ యూనిట్ ఒకటి ఉంటుంది, ఉస్మానియా అఫిలియేటెడ్ కాలేజ్ కి ఉస్మానియా దగ్గర ఉంటుంది. ప్రతి జిల్లాలో ఆ యూనివర్సిటీ సంబంధించి కూడా యూనిట్ అనేది అలకేట్ చేస్తాం. మీరు చెప్పే ఒక ప్రాబ్లమ్ ని తక్షణం అక్కడికి వెళ్ళి మేము తీసుకొని మీరు ఇచ్చే ఆ డేటా లైక్ మీరు ఇచ్చే ఆ షెడ్యూల్ కాపీ కానివ్వండి, లైక్ ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న డేటా కానివ్వండి, ఏ కాపీస్ మాకు ఇస్తే తక్షణమే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అంటే స్టేట్ ఆఫీస్ బేరర్ కి ఇచ్చి ఆ సంబంధిత డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్ ఒకరేమో మీ కాలేజ్కి వస్తారు, మరొకరు ఆ కాలేజ్ లో మాట్లాడుతుండగానే మరొకరు యూనివర్సిటీలో కంప్లైంట్ ఇస్తారు. ఆన్ ది స్పాట్ డెసిషన్. ఎందుకంటే మేము కాలేజ్ దగ్గర పోతే వాడొకరు చెప్తుండ్రు, అదే అవుతుంది కదా. మేము కాలేజ్ దగ్గర పోతే వాడేమంటుండ్రు జేఎన్టీ పర్మిషన్ అంటుండ్రు, జేఎన్టీ దగ్గర పోతే కాలేజ్ తో మాట్లాడిపోయామని ఇలా ఇద్దరు ఒక దొంగ మాటలు చెప్పి దొంగ లెక్కలు చెప్పి మన అందరూ ఒక ఆయమ పరిస్థితి గురి చేస్తున్నారు. ఎందుకంటే కోర్టులో మన డెసిషన్ పెండింగ్ ఉన్నప్పుడు ఇటువంటి ఇష్యూస్ అన్నీ అయితే స్టూడెంట్స్ అంతా కూడా ఏదో అయిపోతుంది చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇవాళ ఆశలు వదులుకొని ఏం చేయాలి అర్థం కాక భయాందోళన పరిస్థితులలో ఉన్నారు. సో దానికి సంబంధించి మా ఫస్ట్ ఈ 3 డిస్ట్రిక్ట్స్ మెయిన్ కాబట్టి ఈ 3 దాంతో పాటు మేజర్ కాలేజ్ వరంగల్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, మెయిన్ పార్ట్ ఉన్న 10 జిల్లాల్లో ఈ ఆఫీస్ బేరర్స్ తో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి మీకు అసెంబ్లీ వైజ్ తక్షణము ఆన్ ది స్పాట్ డెసిషన్ చేయిస్తాము. ఎందుకంటే యాజ్ పర్ రూల్ స్టేట్ పాలసీ డెసిషన్ రాంది ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేయడానికి రాదు. కాకపోతే కాలేజ్ యాజమాన్యాలు ముఖ్యమంత్రికి పైసలు ఇచ్చారు, అందుకే మన ముఖ్యమంత్రి వాడి కాలేజ్ కి పొత్తులు లేక పనిచేసి ఆగస్టు 17న అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. కాకపోతే నేను సూటిగా ప్రశ్నిస్తున్న ఈ ప్రభుత్వంలో అధికారులని ముఖ్యమంత్రి గారిని వైస్ ఛాన్సలర్ గారిని, అరే బుద్ధి ఉన్నారా మీకు? సిగ్గుశరం ఉందా? ఇవాళ ఆగస్టు 4వ తారీఖు, ఆగస్టు 17న మీరు ప్రకటిస్తాం కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అన్నారు. ఈ రోజు దానికి చర్యలు లేవు. ఒక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయాలంటే గతంలో మీరు ఫీ స్ట్రక్చర్లు ఆ లొకాలిటీ ప్రకారము ఏరియా ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఫీ స్ట్రక్చర్ అనేది డిసైడ్ చేస్తారు ఒక్కో కాలేజ్, అవునా? అంతేగా విష్ణు. ఈ రోజు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఫీ స్ట్రక్చర్ పైన క్లారిటీ రావాలి. ఇప్పటివరకు అది లేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తే దానిపైన ఎట్లుంటది మరి మీరు ఆ సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ చెప్పాలంటే ఫస్ట్ ఇది ఒకటి. ఆన్లైన్ క్లాసెస్ చెప్పాలంటే ఫస్ట్ మీరు లెక్చరర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున. ఆన్లైన్ క్లాస్ అంటే ఆడ పెట్టి బోర్డు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్ పెట్టుకొని చెప్తే కాదు, ఏ రకంగా కమ్యూనికేట్ చేయాలి, ఏ రకంగా విద్యార్థులకు అర్థం కావాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పటివరకు చర్యలు తీసుకుందా గవర్నమెంట్? ఇప్పటివరకు ఏదైనా చేసిండ్రా? ఆ క్లారిటీ ఉందా? అది లేదు. ఫీ రెగ్యులేషన్ కమిటీ లేదు, ఫీ పైన క్లారిటీ లేదు. కానీ కాలేజ్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని అరే మీరు దండుకోవాలి విద్యార్థులను తల్లిదండ్రులని అడ్డగోలుగా దోసుకోవాలని ఆగస్టు 17న స్టార్ట్ చేయండి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ అయితే పడేసింది. కానీ ఈ రోజు వరకు ఏ రకంగా చేస్తారు, ఎట్లా చేస్తారు, ప్రాక్టికల్ గా పాసిబులా కాదా, దాని దేనిపైన స్పష్టత లేదు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీరు మీ అందరూ కూడా నేను చెప్పేది ఒకటే,
మీ అందరు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఒకటే, ఈ ఆన్లైన్ క్లాసెస్ ని అన్న మీరు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎట్లా అడ్డుకుంటారు ఏందని మీ అందరికి ఒక డౌట్ ఉంది. ఈ ప్రాక్టికల్ గా సగం మంది రాయలేకపోతున్నారు. దానికి సంబంధించి డోంట్ వరీ, ఎవరు కూడా టెన్షన్ పడకండి. టుడే ఆగస్ట్ 4th, ఆగస్ట్ రేపు 5th, ఆగస్ట్ 6th రోజు ఈ 3 జిల్లాలకు స్టార్ట్ చేసి ఈ 2 days లో 6th 7th నేను మీకు డేట్స్ ఇస్తాను, షెడ్యూల్ ఇస్తాను, ఏ టైంకి ఉంటుందో చెప్తాను. కానీ దయచేసి మీరు అందులో వచ్చి ఆ ఫేస్బుక్ లైవ్ లో మీరు కమెంట్ కొట్టి మీ షెడ్యూల్ పంపిస్తే తక్షణమే మిమ్మల్ని అడ్రస్ చేసి మీ పేర్లు బయటికి చెప్పాము, మీ పేర్లు రావు, ఆ సంబంధించిన వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాము. ఆన్ ది స్పాట్ మన ఫేస్బుక్ మీటింగ్ నడుస్తున్నప్పుడే జేఎన్టీ యూనిట్ జేఎన్టీలో మాట్లాడుతుంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియాలో మాట్లాడుతుంది, ఎక్కడ యూనిట్ అక్కడనే మాట్లాడి ఆన్ ది స్పాట్ మీకు క్లారిటీ కూడా ఇస్తాము. ఆ రోజే మీకు డెసిషన్ వచ్చేస్తుంది. మీటింగ్ మార్నింగ్ అవుతుంది, ఈవినింగ్ ఇమీడియట్ గా అవుతుంది. మీకు ఈవినింగ్ లోపల దానిపైన క్లారిటీ ఇస్తాం. మీకు సంబంధిత ఆఫీస్ బేరర్ నెంబర్ స్వయంగా నేనే మీకు అటాచ్ చేస్తాను. మీరు అప్పుడే మాట్లాడవచ్చు, అప్పుడే మాట్లాడిపించేస్తాను మీకు. ఎందుకంటే ఈ క్లారిటీ లేక మీరు ఇంట్లో ఉండి భయపడి ఏం చేయాలని ఆలోచిస్తే ఇది ఒకటే సొల్యూషన్ కనబడ్డది. డైరెక్ట్ మా ఆఫీస్ బేరర్ మీకు అటాచ్ చేస్తాము. యూనివర్సిటీ ఎన్ఎస్ఏ యూనిట్ యూనివర్సిటీలో వర్క్ చేస్తారు కాబట్టి ఈ కాలేజ్ వాళ్ళు కల్లి బుల్లి మాటలు చెప్పి వెళ్తే డ్రామాలు చేసి తమాషాలు చేస్తారో వాళ్ళపైన మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కోర్టులో పిల్ అనేది ఎమర్జెన్సీ డెసిషన్ ఉంటేనే, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఆ రకంగా ఎమర్జెన్సీ ఉంది గవర్నమెంట్ పెట్టింది. కోర్టులో మనం అడిగితే వాళ్ళు ఏమంటారు, డిక్లేర్ ఏం కాలే కదా ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ ఇంకేం డిక్లేర్ కాలే కదా, ఇప్పుడు ఏం లేదు కదా, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా అని అంటారు. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తలేదు కావాలని, మన క్లారిటీ ఇస్తలేదు. కానీ మీరు టెన్షన్ పడకండి. ఇప్పటి వరకు తెలంగాణలో అఫీషియల్ గా ఏ ఒక ఎగ్జామ్ పెట్టని కూడా నోటిఫికేషన్ రాలేదు, ఏ ఒక నోటిఫికేషన్ లేదు. అఫీషియల్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే కనీసం మనకి 10 నుంచి 15 రోజులు గడువు ఇవ్వాలి ఎగ్జామ్ పెట్టడానికి. ఇప్పటి వరకు ఇవ్వలేదు. తెలంగాణలో ఇప్పటి కూడా కరోనా కేసెస్ కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. లెక్కలు దాచిపెడుతుండ్రు. కోవిడ్ సిచ్యువేషన్ కూడా లేదు, ఇప్పుడు కంట్రోల్ చేసే పరిస్థితి కూడా స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు. సుప్రీం కోర్టులో ఏ స్టేట్ లో ఎన్ని కేసులు ఏంది అని చెప్పి అన్నింటిలో ఒక కమిటీ ఫామ్ చేసి రిపోర్ట్ ఇవ్వమని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఆ రిపోర్ట్ అన్ని రాష్ట్రాలు పాటించినాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదు సుప్రీంకోర్టుకి. కావాల్సి మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు. సిచ్యువేషన్స్ ఇన్ కంట్రోల్ లో లేవు. అండ్ సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చేసి మనకి ఆగస్ట్ 10th రోజు ఉంది. ఆగస్ట్ 10th రోజు సుప్రీంకోర్టు డెసిషన్ ఉంది. అండ్ థర్స్డే రోజు ఆంధ్రప్రదేశ్ థర్స్డే ఉంది అక్కడ డెసిషన్ కూడా. సో అందుకే మీరు టెన్షన్ అవ్వకండి, పానిక్ కాకండి. మేము మీ పని పైన ఆలోచించండి. ఈ రోజు ఇంత క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది పిల్ అంటే అడ్వకేట్ జడ్జి మన ఏమైంది చెప్తారా చెప్పరా అని అడిగేటట్టు ఉండదు. పిల్ అనేది ఫైల్ చేసి ఫస్ట్ థింగ్ అడ్మిట్ అవ్వడమే చాలా కష్టము. కర్ణాటకలో పిల్ వేసి కేసెట్ ఎగ్జామ్ కోసం, మళ్ళీ రెన్సెట్ ఎట్లా కర్ణాటక కేసెట్ పిల్ వేస్తే వాళ్ళు కొట్టేసి పిల్లు. మరి తెలంగాణలో గత 45 రోజులకి వెళ్ళి మనం కొట్లాడతామా? కేసెట్ ఎగ్జామ్ వేస్తే 100 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చిందా తెలిసి తెలియని ఎంతమంది ఉన్నారో. అవన్నీ పరిస్థితులు దృష్టి పెట్టుకొని అన్ని ఆలోచించి మనం ముందుకు డెసిషన్ తీసుకుంటాం. ఇంకా మీకు దీనిపై డౌట్స్ క్లారిటీస్ ఏమైనా కావాలంటే మీరు ఇమీడియట్ గా క్వశ్చన్ బాక్స్ లో మీరు కమెంట్స్ కొట్టండి. ఇమీడియట్ గా దానిపై క్లారిటీ ఇస్తారు. దాని తర్వాత ఆన్లైన్ సబ్జెక్ట్ పైన మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆన్లైన్ క్లాసెస్ పైన కమెంట్స్. ఫస్ట్ ఇయర్ ఇంటర్ సప్లై గురించి, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సప్లీ దానికి సంబంధించి కూడా ఓపెన్ ఇంటర్ వాళ్ళు ఎగ్జామ్ రాయకుండానే వాళ్ళని ప్రమోట్ చేశారు. ఓపెన్ ఇంటర్ వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా వాళ్ళు ప్రమోట్ చేశారు కాబట్టి ఎగ్జామినేషన్ ఫీజు కట్టిన ప్రతి ఒక్క స్టూడెంట్ ని కూడా పాస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది కూడా దాంట్లో ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాలేదు కాబట్టి దాని కూడా ఎమర్జెన్సీ కింద తీసుకుంటారు. 100% దానిపైన కూడా మనకు స్పష్టత వస్తుంది, దానిపైన కూడా ఇస్తాము. కానీ కోర్టు డెసిషన్ ఇది. కోర్టులో ఒక విషయం ఉన్నప్పుడు మనం తొందర పెడితే కర్ణాటకలో ఏ విధంగా పిల్లు కొట్టేసారో వేరే ఎన్నో రాష్ట్రాల్లో వేసిన పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ కొట్టేసారు.
ఏది కూడా మనము ఆధారం లేనిది అట్లా విచ్చలవిడిగా మనం ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడితే మనకే ఇబ్బంది అవుతుంది, మనకే ఇబ్బందులు వస్తాయి, మనం కోరి ఇబ్బందులు తెచ్చుకున్నట్టు అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి అందరు కూడా. అన్న ఈరోజు కోర్టులో హియరింగ్ అవ్వలేదా? కోర్టు ఏమైంది అన్న ఈరోజు? ఇప్పుడు నేను చెప్పింది అది ఇవాళ కోర్టులో ఉంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెసిషన్ అయితే డిసిషన్ అడగండి క్వశ్చన్స్. ఇవాళ కోర్టుల దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది మనకి ఇచ్చిన డేట్ 30th, మనకి ఇచ్చిన డేట్ 30th రోజు మనది యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్కి 3 వారాల గడువు అయిపోయింది, గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. కానీ ముఖ్యమంత్రి ఈ రోజు ద్వారా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇవాళ మీడియా మాధ్యమాలు మనకు తెలిసింది రేపు క్యాబినెట్ మీటింగ్ ఉందని. సో రేపు క్యాబినెట్ మీటింగ్ లో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు దీనిపైన. తర్వాత వాళ్ళకు అఫిడవిట్ కోర్టుకి ఒక డాక్యుమెంట్ ఇస్తారు, మేము ఈ టైంలో ఈ ఎగ్జామ్స్ పెడదాం అనుకుంటున్నామని. అప్పుడు మనం దానిపైన మన ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతాయి. మన ఇంటికి మనం అన్ని సబ్మిట్ చేసినాం, కానీ గవర్నమెంట్ మీకు ముందుకే చెప్తున్నట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన శ్రద్ధ లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఇప్పటివరకు వాళ్ళు సబ్మిట్ చేయాలి, కానీ చేయలే వాళ్ళు. రేపు వాళ్ళు సబ్మిట్ చేయగానే దానిపైన మన క్లారిటీ ఉంది, ఎట్లా ఆర్గ్యుమెంట్స్ అయినా దానిపైన మన అడ్వకేట్ చేస్తారు. కామెంట్స్ చూడండి. ఓకే అన్న, ఓకే అన్న, ఓకే అన్న. ఓకే టీఎస్ఆర్జీసీ అండ్ సిఈటి ఎగ్జామ్స్ వెన్నన్నా. సెట్ ఎగ్జామ్స్ మీకు అదే చెప్తున్నా, ఎందుకు టెన్షన్ అవుతుర్రు? అఫీషియల్ గా ఏ ఒక్క యూనివర్సిటీ కానివ్వండి, లైక్ జేఎన్టీయు, ఉస్మానియా, పాలమూర్, శాతవాహన, మహాత్మా, తెలంగాణ, ఏ యూనివర్సిటీ అని అఫీషియల్ గా ఏదైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందా? పేపర్లలో, మీడియాలలో ఎక్కడో వచ్చింది అన్న ఎవరో చెప్పిందని కాదు, వీళ్ళు ఏమన్నా అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసిందా? చేస్తే చెప్పండి. ఇమీడియట్ గా ఆ నోటిఫికేషన్ కాపీ పంపండి. రేపు పొద్దున్న కోర్టులో మీరు రిలీజ్ చేసిరని దానిపైన ఫైట్ చేయొచ్చు. గవర్నమెంట్ ఇప్పుడు రిలీజే చేయలేదు, వాళ్ళు చెప్పేది కూడా అడే, మేము ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, ఇంకా నోటిఫికేషన్స్ ఏం రాలేదు అని చెప్పి మన కోర్టులో ఏమో ఎమర్జెన్సీ ఏముంది, ఇంకా గవర్నమెంట్ పెడతా అంటలేదు కదా ఎగ్జామ్స్ అని అంటున్నారు. కానీ నేను ఏకీభవిస్తా మీతోటి కూడా. మనని టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు, పానిక్ క్రియేట్ చేస్తున్నారు, మనము ఏమైతుందని ఒక భయాందోళన పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి, అది నాకు కూడా అర్థమవుతుంది. కానీ ఆ చిత్తశుద్ధి, ఆ ఒక పట్టుదల, విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించేది మన ఈ ముఖ్యమంత్రికి ఉండాలి. ఆ బుద్ధి జ్ఞానం లేదు ముఖ్యమంత్రికి, లేదు సంబంధిత విద్యాశాఖ మంత్రికి లేదు, ఇన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న ఆ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ పాపిరెడ్డికి లేదు. Anna, they give clarity on fees of online classes. They are asking. బుక్స్ సంబంధించి కూడా ఇవాళ ఆన్లైన్ క్లాసెస్ కి మేము వ్యతిరేకం కాదు, కానీ ఆన్లైన్ క్లాసెస్ పేరుట దోపిడీ చేస్తున్నాయి, ఫీజులు కూడా అడ్డగోలుగా కలెక్ట్ చేస్తున్నాయి కూడా. నేను ఇప్పుడు దానిపైన నాకు ఎవరన్నా పేరెంట్, మీలో ఉన్న ఎవరన్నా పేరెంట్ స్టూడెంట్ కి ఫీజు కట్టి 50,000 కానివ్వండి, ₹1,00,000 కానివ్వండి అడ్డగోలుగా ఫీజు కలెక్ట్ చేస్తూ బాధపడ్డ పేరెంట్స్ మీరు వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే దయచేసి నా నెంబర్కి లైవ్ అయిపోగానే ఇవాళ కానీ రేపు మార్నింగ్ కానివ్వండి, అమ్మా లైక్ మీరు నాకు కాల్ చేయండి. ఎందుకంటే నాకు ఎవరైనా పేరెంట్ కరెక్ట్ అగ్రెసివ్ గా మాట్లాడే ఒక పేరెంట్ కావాలి ఈ ఆన్లైన్ ఫీజు పైన. ఎందుకంటే మీ పేరు పైన మేము పే చేస్తాం, అంతా మేము చూసుకుంటాం. మీరు చేయాల్సింది ఏం లేదు, కేవలం మీ డీటెయిల్స్ ఉండి మీకు జరిగిన ఒక దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఎందుకంటే దయచేసి ఆలోచించండి, మాకెందుకు అని పక్కకు జరగకండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ బిల్ దానిపైన కూడా వేస్తాము. కాకపోతే పేరెంట్ ఎవరైనా ఉంటే అది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరైనా పేరెంట్స్ మీలో ఇంట్రెస్టెడ్ ఉంటే, మీ మదర్ ఫాదర్ ఎవరైనా సీరియస్ గా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, మీ తరఫున అంత డ్రాఫ్ట్ ప్రిపేర్ అయితే ఇమీడియట్ గా దానిపైన కూడా ఫైల్ చేస్తాం. మీరు ఇమీడియట్ గా డీటెయిల్స్ పంపిస్తే ఎల్లుండి వరకు దాన్ని కూడా పెంచి పైన తీసుకొని వస్తాం. మీ ఆన్లైన్ క్లాసెస్ పైన మేము వేసిన దానిపైన వేస్తే అంత శానిటీ అంత రాదు. సో మీరు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, లైక్ ఏ కాలేజ్ అన్నా దానిపైన చేద్దాం. రితేష్
ఇప్పుడు బీటెక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్ ప్రమోట్ అయిందని చెప్పింది నన్ను మళ్ళీ కాలేజ్ అందరికి వెళ్ళి వాళ్ళకి మెసేజ్ వచ్చింది నన్ను బీటెక్ కాలేజ్కి ఏమనంటే ఇప్పుడు ప్రమోట్ అయిన మీరు మాకు వచ్చిన రూల్స్ ప్రకారం ఫర్దర్గా మీకు ఎగ్జామ్స్ పెడతామని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పిండ్రు, వాడు మెసేజ్ పంపిర్రు, వాళ్ళు ప్లానింగ్ చేస్తే దయచేసి ప్లానింగ్ కాకండి. ఎవరు ప్లానింగ్ కాకండి. వాడు ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అన్నాడు. వాళ్ళు కండక్ట్ చేసినా మనం మన పిటిషన్ కోర్టులో ఉంది, రేపు పొద్దున కూడా అలా చేయడానికి రాదు. దానిపైన మేము ఫైట్ చేస్తాము, టెన్షన్ పడకండి. పాలిసెట్ గురించి కూడా పాలిసెట్ స్టూడెంట్స్ కూడా అదే చెప్తారు. నోటిఫికేషన్ వచ్చిందా? నాకు అర్థం కాదు. మీకు అందరి టెన్షన్ నోటిఫికేషన్ వస్తేనే కదా అన్ని నోటిఫికేషన్ ఆపింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలే కదా దేన్ని కూడా. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే ముందు మీకు చెప్పేది అది. వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయాలి. కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ రోజు మన బిల్ నెంబరింగ్ అవుతుంది, మనం ఆర్గ్యుమెంట్స్ చేస్తాము. సో టెన్షన్ పడకండి. ఏమైంది? నాకు కామిడెక్స్ అని ఒక ఎగ్జామ్ ఉంది కర్ణాటక. ఆ కామిడెక్స్ ఎగ్జామ్ అది ఇక్కడిది కాదు విష్ణు. కామిడెక్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ అవుతుంది. హైదరాబాద్ లో, ఖమ్మంలో, మళ్ళీ వరంగల్ లో. అదే ఆ కామిడెక్స్ ఎగ్జామ్ గురించి ఎప్పుడైనా నేషనల్ ఫ్రంట్ తో మాట్లాడిన దానిపైన ఏం చేయగలుగుతామో అదని అప్డేట్ చేస్తే, ఎందుకంటే ఒక్క స్టేట్ వైజ్ ఆపడానికి రాదు. లైక్ అదర్ స్టేట్స్ చెక్ చేస్తున్నాం, మధ్యప్రదేశ్, తమిళనాడు అక్కడ ఏమైందో వాటిని పరిగణలోకి తీసుకొని మరి స్టేట్ లో ఆపొచ్చా. ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ద స్టేట్ వెల్ అండ్ గుడ్, వి విల్ డూ ఇట్ ఫ్రమ్ అవర్ లైక్ హైకోర్ట్ ఆర్ ఎల్స్ ఈవెన్ లైక్ ఆగస్ట్ 6th ఉందా విష్ణు? 8th August 19th కదా. బిఫోర్ దట్ 100% we will do something on it and we will get a clarity on it. Don't worry, we are with you. నేను ఓన్లీ ఫస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నాను, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీరు భయపడకండి. మొన్న రిజల్ట్స్ లో అన్ని కూడా పాస్ అయింది. దాంట్లో కూడా కొన్ని క్లారిటీస్ లేవు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా కొంతమందికి ఫస్ట్ ఇయర్ లో బ్యాక్లాగ్స్ కి ఫెయిల్ అని వచ్చింది. మళ్ళీ అవగాహన లేకుండా పిచ్చి పిచ్చి తప్పులు చేసింది గవర్నమెంట్. అవన్నీ కూడా మేము సేకరిస్తున్నాము. కాకపోతే దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఎవరైనా కొంతమంది స్టూడెంట్స్ మీలో కూడా ఉంటారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అని వచ్చి ఫెయిల్ అయ్యి కూడా ఉంటారు. ఏదైతే గవర్నమెంట్ పాస్ చేస్తారో కొంతమంది తప్పులు జరిగినాయి. అసలు ఎవిడెన్సెస్ ఉంటే కూడా దయచేసి మీరు మా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను పర్సనల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఎవిడెన్సెస్ ఆధారాలన్నీ కూడా మీరు సపోర్ట్ చేస్తేనే మేము చేయగలుగుతాము. మెమోలో సిపిఐ వస్తుంది, కంపార్ట్మెంటల్ పాస్ అనుకుంటా. కంపార్ట్మెంటరీ పాస్ దానిపైన మాట్లాడతాం. ఆల్రెడీ దానిపైన కూడా చేస్తున్నాం అడ్రస్. కంపార్ట్మెంటల్ రాకుండా నార్మల్ గా ముందు కూడా అయితే సప్లీ స్టూడెంట్స్ పాస్ అవుతారో వాళ్ళ కంపార్ట్మెంటల్ అని వస్తుంది. ఎంసెట్ మీద డిసిజన్ తీసుకోమంటున్నాం. ఎంసెట్ మీద డిసిజన్ తీసుకోమంటున్నాను. సెట్ ఎగ్జామ్స్ పై మీకు అదే చెప్తున్నా కదా. సెట్ ఎగ్జామ్స్ పైన ఇప్పటివరకు ఏది కూడా క్లారిటీ లేదు. పర్సనల్ ఒపీనియన్ అయితే ఏది కూడా లేదు. ఇంకా మీకు ఆన్లైన్ క్లాసెస్ పైన దానిపైన కూడా టైమింగ్స్ ఉంటాయి, దాని ప్రకారం పెట్టాలి. కాబట్టి కార్పొరేట్ కాలేజ్ పెడుతున్న దానిపైన కూడా ఇప్పుడైతే పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్ఏ మేము మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ని లైవ్ స్క్రీనింగ్ చేస్తాము. మా ఆఫీస్ బేరర్స్ తో అయ్యే మీటింగ్ ని లైవ్ స్క్రీనింగ్ చేస్తాము. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా మీరు ఇమీడియట్ గా డిస్ట్రిక్ట్ లో మాకు చెప్పండి, అడ్రస్ చేయండి. మీరు అడ్రస్ చేస్తే అవును మా ఆఫీస్ బేరర్స్ ఇమీడియట్ గా మీ కాడికి వస్తారు. వాళ్ళు మీ ప్రాబ్లమ్ ని కలెక్ట్ చేసుకుంటారు. మీ యొక్క ఇష్యూని అప్పటికప్పుడు మేము కలెక్ట్ చేసుకుంటాము. మా డిస్ట్రిక్ట్ యూనివర్సిటీ యూనిట్స్ కూడా ఉన్నాయి. ఇమీడియట్ గా పలానా యూనివర్సిటీ యూనిట్ కి ఇమీడియట్ గా చెప్పి దీన్ని వాట్సాప్ లో పంపిస్తారు. అప్పుడు మా ఒక ఆఫీస్ బేరర్ మీ కాలేజ్ లో ఉంటారు, ఒక యూనివర్సిటీలో ఉంటారు. మీ స్టూడెంట్ మాకు డేటా ఇవ్వడం అంటే మీరు జస్ట్ మాకు ఇవ్వండి. ఇమీడియట్ గా అప్పటికప్పుడు క్లారిటీ వస్తుంది. కాలేజ్ వాడు చేసేది యూనివర్సిటీ ఏం మాట్లాడుతుందో ఇమీడియట్ గా మనకి యాక్షన్ తీసుకొని ఒక అధికారం ఒక ఆస్కారం ఉంటుంది. వాళ్ళు ఇద్దరు విన్నట్లుంటే యూనివర్సిటీ స్టేట్మెంట్ ఇవ్వమంటారు. ఆఫీషియల్ ఇచ్చినావా? ఇస్తే కాపీ ఇవ్వు. ఆ కాపీ వాళ్ళు ఇచ్చిడే అనుకోండి, నెక్స్ట్ డే ఇమీడియట్ గా కోర్టులో అడ్రస్ చేస్తాము, మెన్షన్ చేస్తాము, ఎమర్జెన్సీ రిలీజ్ చేసి దాని మీద ఫైట్ చేస్తాము. సొల్యూషన్ వస్తుంది. టెన్షన్ పడకండి, పానిక్ కాకండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కి చెప్పండి. అన్ని స్టేట్ లో కూడా సెట్ ఎగ్జామ్స్ పైన నోటిఫికేషన్ వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయా? అది మనమంతరం సాధించిన ఘనత కదా, మనమంతరం పోరాడితే కదా జరిగింది. అరే కనీసం ఆలోచించండి. కర్ణాటకలో కేసెట్ ఎగ్జామ్ కోసం మరి పిల్లేస్తే పిల్లి కొట్టుడు పోయింది. ఇన్ని ఎగ్జామ్స్, సెట్, ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిసెట్, పీజీ, యూజీ, ప్రతి ఒక్క కోర్సుని. అలా మీరు కూడా ఆలోచించండి. ఇంత కష్టపడి ఇవన్నీ ఆపగలుగుతాము. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం కదా, మీకోసం కదా. ప్రతి ఒక్క స్టూడెంట్ కి మీరు అధైర్య పడకండి. లైక్ డెసిషన్ ఏమున్నా కానీ 100% మేము మీ పక్కన నిలబడతాము.
వి విల్ స్టాండ్ విత్ యూ, వీఆర్ విత్ యూ ఫ్రమ్ ద బిగినింగ్. డే 1 మీకు వచ్చిన దాదాపు ఇప్పుడు 45 రోజులు అవుతుంది. మీరంతా 45 డేస్కి వెళ్ళి నన్ను క్వశ్చన్ చేస్తారు, మెసేజ్ పెడుతున్నామో, కానీ ఈ 45 రోజులకి కేవలం మీ పని పైన తిరుగుతున్నా. ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నాం, ప్రతిరోజు క్లారిటీ ఇస్తూనే ఉన్నాం. ఒకరోజు ఎవిడెన్స్ అని, ఒకరోజు కరోనా తప్పులని. ఆలోచించండి. మీరు చెప్పిన బీటెక్ కాలేజీలో సివిఆర్ కాలేజీలో ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయినా ఈ రోజు నుంచి కొద్దిగా ముంచి తొందరగా చేయరా నేను ఇమీడియట్ గా సివిఆర్ కాలేజ్ విష్ణు ఫస్ట్ మీటింగ్ రంగారెడ్డి ఎగ్జిక్యూటివ్ పెట్టుకో, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ది. అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినంత మాత్రాన ఆ ఎగ్జామ్ రిజల్ట్ పబ్లిష్ అయ్యి దాన్నే పరిగణలోకి తీసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎగ్జామ్ రాయలేదు. టెన్షన్ పడకండి. కాలేజ్ వాడు సుప్రీం కాదు, మన ఇష్టం ఉన్నట్టు చేయనీకి. అడ్డగోలుగా ఎవడైతే కాలేజీలో చేస్తున్నారో అడ్డగోలుగా దండుకుంటాం, అడ్డగోలుగా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నా అనుకుంటారేమో. ఎగ్జామ్ పెట్టినంత మటుకే అదే ఫైనల్ కాదు, వాళ్ళ ఇష్టం కాదు. అఫీషియల్ అథెంటికేట్ కాపీ లేని పోలీసులను పిలిచి అడ్డుకొని అది చేసి ఏదో తమాషాలు చేస్తారు. కానీ ఇప్పుడు మేము చేసే ప్రొసీజర్ మేమని తిరుగుతలేం, కొడతలేం. యూనివర్సిటీ దగ్గర ఒక టీం ఉంటుంది, ఒక టీం కాలేజ్ లో ఉంటుంది. ఇమీడియట్ కోఆర్డినేట్ చేస్తాం. వాడి నోటిఫికేషన్ ఇచ్చినవా, పెట్టుకొని పర్మిషన్ నువ్వు ఎట్లా పెడుతున్నావు లేదా బంద్ చేసి వీళ్ళు చేస్తున్న ఇమీడియట్ గా రిప్రజెంటేషన్ ఇస్తాం, కంప్లైంట్ తీసుకోమని యాక్షన్ తీసుకోమని ఫాలో అప్ చేస్తాం. వాడు చచ్చుకుంటే యాక్షన్ తీసుకోవాల్సిందే. ఆన్ ది స్పాట్ డెసిషన్ వస్తుంది, టెన్షన్ పడకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇంకా ఇన్ డెప్త్ మీతో కాంటాక్ట్ అవ్వాలని ప్రొసీజర్ తీసుకొని వచ్చినాము. బహుశా మీ అందరికి అర్థమై ఉంటుంది మా కాన్సెప్ట్ ఏంటో, దేని గురించి అనేది. ఈ భయం కూడా మీరు తగ్గుతుంది ఫస్ట్, ఇవి కూడా ఆపుతాయి. ఈ లోపు గవర్నమెంట్ రేపు ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కొట్లాడదాం ఆర్గ్యుమెంట్స్ తోటి. భయం ఎందుకు, టెన్షన్ దేనికోసం? ప్రతి ఒక్క విద్యార్థికి, విద్యార్థి తల్లిదండ్రులకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మీరు కూడా అదే పడకండి. మీకు సంబంధించి కూడా ఆ బిల్ స్టేటస్ ఎల్లుండి మీరు ఆల్రెడీ ఉంది కాబట్టి చూద్దాము. ఆ లిస్టింగ్ అవుతే వెళ్ళాను, కాకపోతే దాంట్లో కూడా అక్కడ మా యూనిట్ తో కూడా మాట్లాడి ఇదే విధంగా అక్కడ కూడా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేస్తాము. టెన్షన్ పడకండి, ఎవరు కూడా అదే పడకండి. అఫీషియల్ గా ఏ యూనివర్సిటీ అయినా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన మా దృష్టికి తీసుకొని రండి. 100% దానిపైన మాట్లాడతాం. అండ్ మీకు చెప్పినట్టు ఎన్ఎస్ఐ ఈ యొక్క మాకు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ని ఫేస్బుక్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తాము. మీరు ఇమీడియట్ కమెంట్స్ లో కొడితే ఆన్ ది స్పాట్ చెప్పినట్టు ఒక యూనిట్ కాలేజ్ కి పోతుంది, ఒక యూనిట్ ఆ యూనివర్సిటీలో ఉంటుంది. ఇమీడియట్ గా మాట్లాడి దానిపైన క్లారిటీ చేసి అప్పటిదప్పుడు రిజాల్వ్ చేస్తాము. ఓకే. అండ్ దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా సంబంధిత విద్యాశాఖ మంత్రి గారికి, సంబంధిత అధికారులకి ఇది మా హెచ్చరిక. ఖబర్దార్ బిడ్డ, ఇప్పటికి 2 నెలలు అవుతుంది. అడ్డగోలుగా విద్యార్థులకి యొక్క ఇష్టం నుండి జీవితాలతో చెలగాట మారుతున్నారు. తెలంగాణలో ఏ ఒక్క విద్యార్థి జీవితం అయోమయ పరిస్థితి గురైనా, అయోమయ గోచర పరిస్థితి గురైనా దానికి కారణం మీరే. దానికి రేపు పొద్దున పరిణామాలు ఎదుర్కొని సిద్ధంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, 100% ఈ రోజు మీరందరు ఇంట్లో క్షేమంగా ఉన్నాము మాకేంది అనుకుంటారేమో. ఖబర్దార్ ఎన్ఎస్ఎస్ సైనికులందరూ మీ పైన దాడికన్నా సిద్ధంగా ఉన్నాం. మేము దాడులు చేస్తాము విద్యార్థులకు. మీరు ఇంకా స్పష్టత ఇవ్వకపోతే తక్షణమే ప్రతి ఒక్క విద్యార్థికి స్పష్టత ఇచ్చి ప్రతి ఒక్క విద్యార్థికి మార్క్స్ ప్రమోషన్ చేయాలని చెప్పి ఎన్ఎస్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము. చేయని పక్షాన మమ్మల్ని ఫేస్ చేయాల్సి ఉంటుందని కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి, తల్లిదండ్రులకి దయచేసి అధైర్యపడకండి. మీ ఎన్ఎస్ఏ సైన్యం, మీ వెంకటన్న మీ వెంట ఉన్నాడు. 100% మీకు సొల్యూషన్ వచ్చే వరకు మీ పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్. స్టే హోమ్, స్టే సేఫ్.